నార్త్ సౌత్ ఇండియాను కలిపే ప్రధాన రైల్వే స్టేషన్లలో కీలకమైనది వరంగల్. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న స్టేషన్ అది. కేరళ, తమిళనాడు, ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లు వరంగల్ మీదుగానే వెళ్తాయి. నిత్యం వేలాది మంది అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. అలాంటి స్టేషన్ను కాకతీయ కళలు జోడించి అభివృద్ధి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కాకతీయుల చారిత్రక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 25.41 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ కాజీపేట, విజయవాడ రైలు మార్గంలో ఉంది. న్యూఢిల్లీ, చెన్నై, విజయవాడ, సికింద్రాబాద్లను కలుపుతోంది. ప్రతిరోజు 137 రైళ్లు అక్కడ ఆగుతాయి. సగటున 31,887 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. స్టేషన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం అందరినీ ఆకట్టుకుంటోంది. 12 మీటర్ల వెడల్పుతో 3 లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లతో పాటు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మించారు. ప్లాట్ఫారాలను ఆధునీకరించారు. కొత్తగా పైకప్పు వేశారు. ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక వెయిటింగ్ రూమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, కోచ్ ఇండికేటర్స్, ప్రయాణికులకు అనుకూలమైన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఆటోమేటెడ్ టికెటింగ్ యంత్రాలతో టికెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లను క్రమబద్దీకరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా గేట్వే అయినటువంటి వరంగల్ కాస్పేట్ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్టేషన్స్ లో ఇంక్లూడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ వరంగల్ ప్రజలందరూ కూడా రానున్న రోజులలో మరింత అభివృద్ధిని చూడబోతున్నారు. వరంగల్ జిల్లాలో అది నా హయాంలో జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ లో కొత్తగా ఎస్కలేటర్స్, తర్వాత వెయిటింగ్ హాల్స్, పిల్లల కోసము, మహిళల కోసము, అట్లాగే అన్ని కూడా కొత్త ప్లాట్ఫామ్స్ తోటి మంచిగా ముస్తాబై ముందుకు వస్తుంది. ఈ స్టేషన్ ద్వారా ఏటా 41.09 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, ఏపీకి వెళ్లే రైళ్లు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కు వస్తాయి. సికింద్రాబాద్, న్యూఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు 2, 3 నెంబర్ ప్లాట్ఫామ్లకు వస్తాయి. అన్ని ప్రధాన రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ఈ స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.